స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని రాజకీయ నాయకులకి ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ గ్రౌండ్ మేనేజ్ చేయాలి ఇట్లాంటిది ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి సర్వేలు ఎట్లా చేసుకోవాలి ఇట్లాంటిది ట్రైనింగ్ ఇస్తుంటుంది. ఆ సంస్థ తాజాగా సర్వే ఫీల్డ్లో ఉన్నటువంటి వీళ్ళు మినిమం 1.5 మిలియన్ శాంపిల్స్ తీశారట దేశవ్యాప్తంగా. వీళ్ళ అంచనా ఏంటంటే ఓవరాల్ ఫిగరు ఎన్డీఏకి 367 నుంచి 403 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏకంగా 49.3% ఓట్లు. కిందసారి 39 అయితే ఈ దఫా 49.3. ఐఎన్డీఐఏ కూటమికి 129 నుంచి 161 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 38.4% ఓట్లు. ఇతరులకి 7 నుంచి 18 12.3% అని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో 2019లో 40% అయితే ఇప్పుడు 49.3% అన్నటువంటిది. మరోవైపున బీజేపీకి ఇండివిజువల్గా 318 నుంచి 342 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్కి లాస్ట్ ట్రిప్ కంటే అంటే 2014లో 48 దగ్గర ఆగితే 2019లో 53 దగ్గర ఆగింది. ఈ దఫా 53 నుంచి 66 స్థానాలు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్కి 19 నుంచి 23 స్థానాలు వస్తాయి అన్నటువంటిది. అక్కడ 42 సీట్లలో వీళ్ళకి 19 నుంచి 23 వస్తాయని, డిఎంకే అంటే ఇది తృణమూల్ కాంగ్రెస్ మూడవ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని. బీజేపీ ఫస్ట్, కాంగ్రెస్ సెకండ్, తృణమూల్ కాంగ్రెస్ థర్డ్, డిఎంకే 4th ప్లేస్ 18 నుంచి 22 స్థానాలు సాధిస్తుందని. 5వ స్థానంలో తెలుగుదేశం ఉంటుందని 13 నుంచి 16 స్థానాలు. వాళ్ళు పోటీ చేసినటువంటిది 17 స్థానాలు. 17లో 13 నుంచి 16 స్థానాలు సొంతం చేసుకుంటుంది, భారీ విజయం సాధ్యం చేసుకుంటుంది అన్నటువంటిది వీళ్ళ అంచనా.